నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లున్నారు. హన్మకొండ జిల్లాలో 5,215 మంది ఓటర్లున్నారు. ఇక వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 1,663 మంది ఓటర్లున్నారు. ఇక జనగామ జిల్లాలో 1,002 మంది ఓటర్లు, జయశంకర భూపాలపల్లి జిల్లాలో 329 మంది ఓటర్లున్నారు. ఇక ములుగు జిల్లాలో 628 మంది ఓటర్లున్నారు. వారి కోసం మొత్తం 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 600 మంది సిబ్బందిని నియమించారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక హన్మకొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకు లైవ్ లో అందించడానికి మనతో పాటు కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. ఓటింగ్ సరళి ఎలా సాగుతుంది? టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. నిన్న శివరాత్రి జాగారం చేశారు. చాలామంది అనుకున్నారు ఉదయం ఓటింగ్ పైన ఆ ప్రభావం పడుతుంది, చాలా లేట్గా పోలింగ్కు ఓటర్లు వస్తారని ముందుగా అంచనా వేశారు. కానీ దానికి భిన్నంగా అయితే ఓటర్లు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సందడిగా మారాయి. అయితే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా జనరల్ జరిగే ఎలక్షన్స్కు దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఒక ఓటు వేయడానికి కొంత ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే జనరల్గా కూడా పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా ప్రియారిటీ వైజ్గా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈసారి బరిలో కూడా 19 మంది టీచర్స్ ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఓటు వేయడానికి సంబంధించి ప్రియారిటీ ప్రకారం ఒక ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఓటు వేయడానికి ఉంటుంది. అట్లా 19 మంది అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ వైజ్గా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ వరకు వెళ్ళచ్చు. కొంతమంది 4-5 ఓటు వేయచ్చు. ఇట్లా కొంత టైం పడుతుంది. తర్వాత 19 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. దాని ఎదురుగా ఒక కాలం ఉంటుంది. అందులో కేవలం ప్రియారిటీ వైజ్గా మాత్రమే ఓటు వేయాలి. 1, 2, 3 ఈ విధమైనటువంటి అంకెలు మాత్రమే వేయాలి. ఏదైనా వరుస క్రమం తప్పినా కానీ ఆ ఓటు చెల్లదు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా దాదాపు సుమారు 11,000 ఓట్లు ఉన్నాయి. వీటన్నిటికీ హన్మకొండలో అత్యధికంగా 5,200 ఓట్లు ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాకతీయ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఇందులో 4 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో చూస్తే కూడా ఈ ఒక్క సెంటర్లోనే దాదాపు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి సగం మంది ఓటర్లు ఇక్కడే ఉన్నారు. 2,400 మంది ఓటర్లు ఈ 4 పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఉదయమే వచ్చే ఓటర్లతో అయితే సందడిగా మారిందని చెప్పచ్చు. సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించడం, అక్కడ పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతుండడం, తర్వాత ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పాండాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల టెంట్లు వేశారు. తర్వాత ఓటు వేసే క్రమంలో లాస్ట్ వరంగల్కు సంబంధించినటువంటి జిల్లాలోనే దాదాపు 850 ఓట్ల వరకు కూడా చెల్లకుండా పోయాయి. దానికి కారణం ఏంటి అంటే ఓటు వేసే విధానంలో సరిగా వేయకపోవటమే దానికి ప్రధాన కారణం. బ్యాలెట్లో వేసే ఓటు ఏదైతే నిబంధనలు ఉంటాయో దాని ప్రకారం ప్రియారిటీ వైజ్గా వేయాల్సి ఉంటుంది. అలా వేయకపోవడం వల్ల చాలా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ముందుగానే ఓటు ఏ విధంగా వేయాలి, ఓటు వేసే క్రమం ఏ విధంగా ఉండాలి, తర్వాత కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి వైలెట్ కలర్ ఉన్నటువంటి పెన్ను మాత్రమే, వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటర్లకు సంబంధించి టీచర్లు కూడా కేవలం హై స్కూల్కి సంబంధించినటువంటి టీచర్లకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. వాళ్ళకు మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేటు టీచర్స్కి కూడా ఉంటుంది. కానీ అది హై స్కూలులో ప్రభుత్వ పర్మిషన్ ఉన్నటువంటి స్కూల్స్లలో వాళ్ళు టీచర్లు మాత్రమే ఓటు వేయడానికి. ఓటు వేసారమ్మా మీరు? ఓటు వేయడానికి ఎంత టైం పడుతుంది? టైము 5 నిమిషాలు 6 నిమిషాలు తీసుకుంటుంది. ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వాలి కదా, మా వరుస క్రమంలో టైం పడుతుంటుంది. జనరల్గా మామూలు ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కి ఎట్లా తేడా ఉందనుకుంటున్నారు? అంటే ఆ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్స్ వేరు. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వేసేది కాబట్టి కొంచెము ఎక్కువ ఆలోచించి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి 2వ ప్రాధాన్యత ఇవ్వాలి, 3వ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇవ్వాలి. కాబట్టి వరుస క్రమంలో కొంచెము మా ముందు అది కొంచెం కష్టమైన పనే, కానీ కంపల్సరీ చేయాలి కాబట్టి మనం ఓటు వేయాలి.
ఈ ప్రొసీజర్ అంతా మీరు పోలింగ్ కేంద్రం పోయిన తర్వాత ఓటు వేసి బయటికి రావడానికి ఎంత ప్రొసీజర్, ఈ టైం అంతా ఎంత పడుతుంది? ఈ టైం అంతా ఈ లోపలనే 5-6 నిమిషాలు పడుతుంది వాళ్ళు మరి చూసేసరికి. ఓటర్ ఐడెంటిటీ కార్డు కావచ్చు, లేకుంటే వాళ్ళ పేర్లు సీరియల్ నెంబర్ వెతకడం కావచ్చు, మలిసి ఇవ్వడం, దానికి పోల్ చేయడం కావచ్చు, మేము వేయడం కావచ్చు, అంతా 10 మినిట్స్ పైనే పడుతుంది. చాలా మంది ఎంతసేపు అయింది ఓటు వేయడానికి వచ్చి? ఇదివరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఓటు వేసారా? వేసామండి. ఇప్పుడు ఎంత టైం, అప్పుడు ఎంతమంది పోటీ చేశారు లాస్ట్ టైం? ఎంత టైం పట్టింది మీకు? ఈసారి ఎంత టైం పడుతున్నది? అప్పుడు కూడా మార్నింగ్ అవర్స్ వచ్చినాము, పెద్ద రద్దెలు మార్నింగ్ వచ్చి చేసిపోయినాము. ఇప్పుడు అదే మార్నింగ్ వచ్చినాం. అయితే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, ఈ ఎమ్మెల్సీ ఓట్లలో బ్యాలెట్ పేపర్ దగ్గరలో చాలా చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ తోటే ఓటు అది చెల్లకుండా పోతున్నది. అసలు అంటే ఎందుకు అట్లా మిస్టేక్? దీని మీద ఏమైనా అవగాహన కల్పించడం ఇవన్నీ చేస్తున్నారా? వేసే వాళ్ళు కూడా ఎడ్యుకేటర్సే. అవును, ఎడ్యుకేటెడ్, కానీ ఎమ్మెల్సీ ఓటుకు ప్రాధాన్యత క్రమం ఇచ్చే దాంట్లో కొంచెం అవేర్నెస్ లేక అది మురిగిపోతాయి. సీరియల్ నెంబర్స్ 1 to 6, 7 ఎంత అంతమందికి ఏ మధ్యలో సీరియల్ నెంబర్ మిస్ కాకుండా ఓట్లు వేయాలి. ఒకటి మిస్ అయిందంటే అది చెల్లకుండా అవుతుంది. వాటిని కొంచెం పరిశీలించుకొని చేసుకోవాల్సి వస్తుంది. అంతా ఎట్లా ఉంది ఓటింగ్ విధానం కానీ పోలింగ్ స్టేషన్ల దగ్గర కానీ? బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఇక్కడ ఓటింగ్ విధానం లోపల జనరల్ ఎలక్షన్స్కు దీనికి కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది సార్. ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో మనకు నచ్చినటువంటి అభ్యర్థులను వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది ఓటేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు, ఓటేసినటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. ఓటేశారండి? ఎంత టైం పట్టింది మీకు? 2 minutes. ఇట్లా ఎట్లుంది అంటే ఈ ఎలక్షన్ ప్రచారాలు కానీ ఇదంతా కానీ ఇక్కడకు ఓటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవంతా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇవి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అందరు ఉపాధ్యాయులకే ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే జరుగుతుంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఓటు వేయడానికి అయితే ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాల మధ్య సమయం పడుతుంది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కూడా 7 సిబ్బంది వర్క్ చేస్తుంటారు. ప్రొసీడింగ్ అధికారి కావచ్చు, పోలింగ్ ఆఫీసర్ 1 ఆయన వాళ్ళ ఐడెంటిటీ ఏదైతే గుర్తింపు ఉన్నటువంటి కార్డ్స్ ఉన్నాయో అవి చూస్తారు. అవి చూసిన తర్వాత ఏలుకు ఇంక్ పెడతారు. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ 2కి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు ఇస్తారు, బ్యాలెట్ పేపరు. అదేవిధంగా 3కి వచ్చేసరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు వేయటం ఎలా చేయాలనేది. లోపలికి వెళ్ళిన తర్వాత ఓటు వేయటం వాళ్ళ ప్రొసీజర్ ఎట్లా చూపిస్తున్నారు, ఎట్లా ఫోల్డ్ చేయాలి ఓటును. అన్నీ కూడా అన్ని కన్వీనెంట్గానే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది నా ఫస్ట్ టైం ఓట్ వేయడం ఇది, సో ఐ ఫీల్ గుడ్. అంటే ఫస్ట్ టైం వెళ్ళారు కదా బ్యాలెట్ పేపర్ మీద, ఎట్లా ఏమైనా కన్ఫ్యూజ్ అనిపించిందా అక్కడ చూసిన? క్లియర్గా ఉంది సార్, క్లియర్గా ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది బ్యాలెట్ పేపర్? 1 మీటర్ వరకు ఉంది సార్. సో అన్నీ కూడా నెంబరింగ్ కూడా సిస్టమ్ కూడా వాళ్ళు సిస్టమాటిక్గానే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బ్యాలెట్ ఎట్లుంది, ఎలక్షన్ పోలింగ్ ఎట్లా జరుగుతుంది? చాలా యాక్టివ్గా నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది శివరాత్రి తెల్లారి దాని ప్రభావం వల్ల జనాలు ఎవరు రారనుకున్నాం, కానీ 8 o'clockకే దాదాపు లైన్లు చూస్తుంటే ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇది ఒక్కటి క్లియర్ కాబట్టి ఇది 100% ఎడ్యుకేటెడ్స్ పోలింగ్ అవుట్ కాబట్టి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినా కానీ ఎప్పుడో 20 years బ్యాక్ గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళు వేరే ఫీల్డ్ ఉండి ఏదో ఎలిజిబుల్కి వస్తారు. కానీ ఇది ప్యూర్లీ ఎడ్యుకేటెడ్ విత్ 3 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, విజ్ఞులు, 4 పాఠాలు చెప్పేటోళ్ళు కాబట్టికే దిస్ సెలెక్షన్ విల్ మ్యాండేట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను? దాదాపు నాకు తెలిసిన వరకైతే 90%, 85 to 90% అవుతుంది. ఎక్కడ తేడా రాదు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి, ఇష్టంగా ఎన్రోల్ చేసుకున్నారు. ఎవరికైతే నెగ్లిజెన్స్ ఉంటారో వారు ఎన్రోల్ చేసుకోరు కాబట్టి ఇష్టంగా ఎన్రోల్ చేసుకున్నట్టుగా బరాబర్ అవుతుంది. కానీ ఈ ఎలక్షన్ ఒక తీర్పు తీయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటు బహుజన బీజీవాదం బలపడుతుందా అని. ఇది ప్రస్తుతం అయితే పోలింగ్ సంబంధించినటువంటి ఇది కొనసాగుతుంది. ఉదయమే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తంగా చూస్తే 80 నుంచి 90% పైగానే ఓటింగ్ జరిగే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ సంబంధించినటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. జ్యోతి.